IDSP is a decentralized state-based surveillance program in the country. ఎప్పుడు స్టార్ట్ చేశారు దీన్ని? 2004లో స్టార్ట్ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వాళ్ళు వరల్డ్ బ్యాంక్ అసిస్టెన్స్తో స్టార్ట్ చేశారు. ఇంటెండెడ్ టు డిటెక్ట్ ఎర్లీ వార్నింగ్ సిగ్నల్స్ ఆఫ్ ఇంపెండింగ్ అవుట్ బ్రేక్స్. ఇది ఏం చేస్తుంది? దీంట్లో భాగంగా ట్రైనింగ్ ఉంటారు కాబట్టి ఎక్కడైనా అవుట్ బ్రేక్స్ అవుతే వెంటనే గుర్తుపడతారండి. ఏదైనా డిసీజ్, కమ్యూనికేబుల్ డిసీజెస్ అవుట్ బ్రేక్ అయి వ్యాపిస్తుంటే వెంటనే గుర్తుపడి సో ర్యాపిడ్గా దాన్ని తగ్గించడానికి, ఇతరులకు స్ప్రెడ్ కాకుండా ఉండడానికి చూస్తారు. తర్వాత నెక్స్ట్ హెల్ప్స్ టు ఇనిషియేట్ అండ్ ఎఫెక్టివ్ రెస్పాన్స్ ఇన్ టైమ్లీ మేనర్. ఇంతకుముందే చెప్పాను, ఇదంతా చెప్పిందే ఇక్కడ ఉందండి. సో వెంటనే రెస్పాండ్ అయిపోయి అది వేరే వాళ్ళకు వ్యాపించకుండా చూస్తారు, వాళ్ళకు అవగాహన కల్పిస్తారు, సో గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేస్తారు. ఓకే, తర్వాత నెక్స్ట్ ఆల్సో ఎక్స్పెక్టెడ్ టు ప్రొవైడ్ ఎసెన్షియల్ డాటా టు మానిటర్ ప్రోగ్రెస్ ఆన్ ఆన్గోయింగ్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్స్. సో ప్రస్తుతం ఉండేటువంటి ఆన్గోయింగ్ ప్రోగ్రామ్స్ డేటాను కూడా కలెక్ట్ చేస్తారు. ఓకే, సో అవుట్ బ్రేక్స్ని all the outbreaks cannot be predicted or prevented, but precautionary measures can be taken with an existing health infrastructure and services reduce the outbreaks. ఇక్కడ ఒక లాస్ట్ మంచి పాయింట్ ఉంది చూడండి. మన అవుట్ బ్రేక్స్ని ముందుగా గుర్తించలేం, అదేమైనా తుఫాన్ కాదు, ఇంకోటి కాదు దాన్ని గుర్తించడానికి. తర్వాత దాన్ని ఆపలేమండి. జస్ట్ హైజీన్ని, పరిశుభ్రత మెయింటైన్ చేస్తే చాలు, దాన్ని మనం మొత్తానికి రాకుండా ఆపలేం. కానీ టెక్నికల్ అసిస్టెన్స్ వల్ల, తర్వాత నెక్స్ట్ ట్రైనింగ్ ద్వారా, తర్వాత నెక్స్ట్ పరిశుభ్రతను మెయింటైన్ చేయడం ద్వారా అవుట్ బ్రేక్ వచ్చినా అది డేంజరస్ కాకుండా ఆపొచ్చు, ఆ ఇంటెన్సిటీని ఆపొచ్చు. అవుట్ బ్రేక్స్ విపరీతంగా ఎక్కువ మంది, అవుట్ బ్రేక్స్ వల్ల ఎక్కువ మంది చనిపోకుండా ఆపొచ్చు అని సో దీంట్లో చెప్పడం జరిగింది.